ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్. 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకొక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థని ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం.